నమస్తే, వెల్కమ్ టు శ్రీ అవేర్నెస్. ముందుగా హెడ్లైన్స్. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అణగారిన వర్గాల్లో సాంఘిక రాజకీయ విచారణ, రాజకీయ విద్యా చైతన్యాలు రగిలించి పూర్తి ప్రధాత అని వ్యాఖ్య. వైసీపీ అధినేత జగన్పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్. 70,000 చోరీ చేసిన వ్యక్తికి కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్న. పోలీస్ శాఖలో హోంగార్డులు కీలక పాత్ర పోషిస్తున్నారన్న సిపి రాజశేఖర బాబు. భారతదేశానికి ఆత్మగా నిలిచిన, రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అణగారిన వర్గాల్లో సాంఘిక రాజకీయ విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. భారతదేశానికి ఆత్మగా నిలిచి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప వ్యక్తి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. నేడు సమాజంలో పేదలకు, బడుగు వర్గాలకు న్యాయ రక్షణ, గౌరవం పొందడంతో పాటు వారి స్వరం బలంగా వినిపిస్తుందంటే ప్రధాన కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే అని అన్నారు. అణగారిన వర్గాల్లో సాంఘిక రాజకీయ విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. రాజ్యాంగంలో హక్కులతో పాటు బాధ్యతలను పాటించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనుల ఆదాయ మార్గాలను పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలను జారీ చేశారు. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన అభివృద్ధి, ఏకో టూరిజం, అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అటవీ ఆర్గానిక్ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, వాటి తయారీ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా గిరిజనుల ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చని పవన్ తెలిపారు. అదేవిధంగా ఏజెన్సీలోని జలపాతాలు, అటవీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి ఏకో టూరిజం ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. పార్కామణి చోరీ జగన్కు చిన్న విషయం అయితే తన దృష్టిలో పెద్ద దోపిడీ ఏంటో కూడా జగనే చెప్పాలంటూ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. చిన్న వ్యవహారం అంటూ జగన్ టీటీడీని తక్కువ చేసి మాట్లాడి భక్తుల విశ్వాసాలతో ఆటలాడుకున్నాడని దుయ్యబట్టారు. 70,000 రూపాయలు దొంగతనం చేసిన వ్యక్తికి రాజీ కోసం రాసిన కోట్ల రూపాయలు ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ జగన్ పాలనలో నిరంతర ప్రక్రియగా సాగిన పారకామణి చోరీలో ఒకరోజు సీసీ కెమెరాలో మాత్రమే ఆ దొంగ దొరికాడని ఆరోపించారు. పారకామణి చోరీ వ్యవస్థలో దొరికిన వాడు చిన్న రేణువు మాత్రమేనని అన్నారు. పాల చుక్క లేకుండా జగన్ పాలనలో తిరుమల ప్రసాదానికి నెయ్యి కనిపెట్టడం ప్రపంచానికి పెద్ద వింత అని మండిపడ్డారు. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుందో జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రజలు చూస్తారని అన్నారు. 5 ఏళ్ల మాఫియా సామ్రాజ్యాన్ని ప్రజలు ఇంకా మర్చిపోకముందే టీడీపీపై జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు దుర్మార్గమని దుయ్యబట్టారు. బంధుగణాన్ని అన్ని వ్యవస్థల్లోనూ పెట్టి దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. పవిత్రమైన స్వామివారి ప్రసాదాన్ని మొదలు అన్నింటా దగా చేశాడని అన్నారు. దొంగే దొంగ దొంగ అని పెరుగుతున్నట్లుగా జగన్ వ్యవహారం ఉందని విమర్శించారు. మాఫియా సామ్రాజ్యానికి జగనే అధినేత కాబట్టి వాస్తవాలన్నీ బయటపడుతున్నాయని అన్నారు. జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని కూటమి ప్రభుత్వం కట్టడి చేసి తీరుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో దిగజార్చినటువంటి పరిస్థితి. పరకామణి దుర్వినియోగం చేస్తే, పరకామణిలో ఉండి లెక్కింపులో దోపిడీ జరిగితే ఆ దోపిడీని కప్పిపుచ్చే ప్రయత్నం. కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఆ స్వామిని కొలిచి ఆ స్వామి సన్నిధిలోని ప్రసాదం తీసుకుంటే ఆ లడ్డూ ప్రసాదం వారికి, వారి కుటుంబాలకి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి ప్రసాదాన్ని చేశామనేటువంటి ఒక ఆత్మ సంతృప్తి ఉండేది. దానిలో దగా. ఏ కార్యక్రమం తీసుకున్నా మాఫియా రాజ్యం నడిచిందే తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయం. ఏమి జరిగింది? చిన్నదే కదా, అది పెద్దగా చెప్తున్నారే అని మాట్లాడుతుంటే అసలు ఏది చిన్నది, ఏది పెద్దది అనేటువంటి వ్యత్యాసం నీకేమన్నా అర్థమవుతుందా? పరకామణిలో హుండీలో దొరికినటువంటి డాలర్లను దోచుకుపోతే అది చిన్న దొంగతనం.
ఆ పరకామణి కేసులో నీ హయాంలో ఉన్నటువంటి ఆ వీడియోలన్నీ ఇప్పుడు బయట పెడితే జరిగినటువంటి విధానం అంతా చూస్తూ ఉంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన నీవు నీ బంధువులు ఏ విధంగా పరిపాలన చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఇవాళ విస్తుపోతున్నారు సామాన్య ప్రజలు కూడా. ఎంతో భక్తి విశ్వాసాలతో కోట్లాది మంది ఇచ్చేటువంటి కానుకల్ని దోచుకుపోయేటువంటి వ్యవస్థని నువ్వు తిరుమలలో ఏర్పాటు చేశావు. సాక్షాత్తు సీసీ కెమెరాల్లో వీడియోలు బయటపడితే అది చిన్నదే కదా అంటావు. మరి పెద్దదేంటో ఎలా ఉంటుందో అది ఇంకేమైనా ఉందేమో మరి నువ్వు ఎప్పుడైనా చెప్పాలనుకుంటున్నావేమో చూద్దాం. భక్తుల యొక్క భక్తి విశ్వాసాలతో నువ్వు ఆటలాడుకునేటువంటి పరిస్థితి అంత చిన్నదైతే ఏదో $72,000 $9 అని నువ్వు లెక్క చెప్పేవాడివి. అన్ని కోట్ల రూపాయల మీ మధ్య ఎలా చేతులు మారాయి అని అడుగుతున్నా. ఇవాళ వాస్తవాలు నివేదికల్లో ఉన్నాయి. ఇదేమీ రాజకీయ ప్రసంగం కాదు, సాక్ష్యాలతోటి బయటపెట్టినటువంటి వ్యవస్థ ఉంది. ఇవాళ కోట్లాది రూపాయలు ఆ వ్యక్తి యొక్క ధనాన్ని మీరు ఎలా పంచుకున్నారు? మరి అన్ని ఆస్తుల్ని మీరు ఎలా స్వాధీనం చేసుకున్నారు? లోక్ అదాలత్లో కేసులు ఎందుకు రాజీ చేసుకున్నారు? అతని ఆస్తులు రాయించుకుని అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు మీరు దోచుకొని పోలీసు అధికారులు ఆనాడు పనిచేసినటువంటి మీ పోలీసు అధికారులను దగ్గర పెట్టుకుని మీరు వంతబాడి ఆ దొంగతనానికి పూనుకున్నటువంటి యొక్క ఆస్తులు కబ్జా చేశారే, నిధులు దోచుకున్నారే. మరి వెంకటేశ్వర స్వామికి కోట్ల రూపాయలు అతని దగ్గర నుంచి రాజీ రూపాయని ఇప్పించామని అంటున్నారే. అంటే $72,000 అయ్యే $9 నోట్లు దోచుకున్న ఆయనకి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు అతనికి? అతను ఏమైనా కోటీశ్వరుడా? వేరే వ్యాపారాలు ఉన్నాయా? దుర్మార్గంగా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అతనితో రాజీపడి అతని ఆస్తులు కొల్లగొట్టినటువంటి నీ బంధువులు, నీ ఆప్తులు, నీ అధికారులు, నీకు తాబేదారులుగా పనిచేసినటువంటి కొద్దిమంది మొత్తం పరకామణి కేసునే మూసివేసే పరిస్థితి తీసుకొచ్చి దానికి లోక్ అదాలత్ అనేటువంటి ఒక మసిబూసి మారేడికాయ చేసే పరిస్థితి వస్తే ఇంత దుర్మార్గమా? హుండీల్లో డబ్బులు కూడా దోచుకునే పరిస్థితి అంత దిగజారిందా నువ్వు నీ పరిపాలన? పోలీస్ శాఖలో హోంగార్డులు కీలక పాత్ర పోషిస్తున్నారని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. పోలీస్ వ్యవస్థలో హోంగార్డుల పాత్ర ఎంతో కీలకమైందని, వారి సేవలను మరువలేమని పేర్కొన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మారుతున్న సమాజంలో పోటీ పడేలాగా హోంగార్డ్స్ విధి నిర్వహణలో పనిచేయాలని కోరారు. హోంగార్డ్స్ 63వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నగరంలోని ఏఆర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ మైదానంలో హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ హోంగార్డుల నుంచి గౌరవవందనం స్వీకరించిన అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ పోలీస్ శాఖలో హోంగార్డులు అంతర్భాగమని అన్నారు. పోలీసులు పనిచేసే అన్ని విభాగాల్లో హోంగార్డుల పాత్ర ఉంటుందని ప్రశంసించారు. వారి సంక్షేమం కోసం నెలకు 2 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నామని అన్నారు. జిల్లాలో 710 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. హోంగార్డులలో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారని, విద్యార్హత ఉన్నవారు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు. సమాజ సేవలో పోలీసులతో పాటు హోంగార్డులు అహర్నిశలు పనిచేస్తున్నారని చెప్పారు. విధి నిర్వహణలో చనిపోయిన హోంగార్డులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. హోంగార్డ్స్ కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 63వ హోంగార్డ్స్ రైజింగ్ డే వేడుకల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో దాదాపు 1000 మంది హోంగార్డులు విస్తృతమైన సేవలు అందిస్తున్నారు. వారు ముఖ్యంగా బందోబస్తు డ్యూటీలు, అదేవిధంగా నైట్ డ్యూటీలు, నైట్ బీట్స్, అదేవిధంగా పోలీస్ స్టేషన్ రిసెప్షనిస్ట్గాను పోలీస్ స్టేషన్లో టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నారు. అదేవిధంగా డ్రోన్ పైలట్స్గా వారు సహాయ సహకారం అందజేస్తున్నారు. అదేవిధంగా వారు సీసీ కెమెరా మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్లో వారు చాలా సేవలు అందిస్తున్నారు.
అదేవిధంగా రికార్డ్ వర్క్లో కావచ్చు, వరదల్లో కావచ్చు, విపత్తుల్లో కావచ్చు, దేంట్లో అయినా కూడా హోంగార్డ్ చివరి ర్యాంక్ అయినా కూడా పోలీస్ శాఖలో చివరి ర్యాంక్ హోంగార్డ్. బట్ వారి సేవలు మాత్రం బెస్ట్ సర్వీసెస్ వారు ఇస్తున్నారు. సో వారికి, వారి కుటుంబాలకి వారి సేవల్ని ప్రతి సంవత్సరం ఒకరోజు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో ఈ రైజింగ్ డే ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఇది 63వ హోంగార్డ్స్ రైజింగ్ డే. 1963 సంవత్సరం నుంచి మనము ఈ వేడుకలు నిర్వర్తిస్తున్నాము. సో వారి ఆరోగ్యము, వారి ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా పోలీస్ శాఖ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో అందుకు అనుగుణంగానే గౌరవ డీజీపీ గారు ఆదేశాల మేరకు ఎన్నో వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా మనం చేపడుతున్నాము. వారికి కొన్ని లోన్స్ ఇస్తున్నాము, మరణించిన కుటుంబ సభ్యులకి కొంత ఆర్థిక సహాయం అందిస్తున్నాము, అదేవిధంగా కారుణ్య నియామకాలు ఇస్తున్నాము, అదేవిధంగా వారి ఎడ్యుకేషన్ కానీ, వివాహం అయినప్పుడు కానీ వారికి డిపార్ట్మెంట్ తోచిన సహాయ సహకారం అందజేస్తూ ఉంది. వేరే రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో హోంగార్డ్స్ వెల్ఫేర్ అనేది చాలా చక్కగా, దానికి ఒక ఆర్గనైజేషన్ ఐజీ వెల్ఫేర్ అనే ఒక పోస్ట్ ఉంది. సో ప్రతి సందర్భంలో కూడా వారి సేవలకి గుర్తింపు ఇస్తున్నాము. అదేవిధంగా ఈ మధ్యనే 60 మందికి అతి ఉత్కృష్ట సేవా పథకాలు కూడా వారికి ఇవ్వడం జరిగింది. వారి సేవల్ని ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఇంకా బాగా ఉపయోగించుకోలాగా, అదేవిధంగా ప్రజలకి వారు మరింత సేవలు అందించేలాగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్లో 42 ఫ్లాట్లు తొలగింపు విషయంపై స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు. తన కార్యాలయంలో ఈ విషయంపై విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందే నా దృష్టికి వచ్చిందని అన్నారు. ఇది పూర్తిగా సివిల్ వివాదం కావడంతో కోర్టుకు వెళ్లామని చెప్పామని స్పష్టం చేశారు. అప్పటికే కింది కోర్టులో ఒక తీర్పు వచ్చిందని, కోర్టు ఆదేశాలతో ఈ తొలగింపులు జరిగాయని అన్నారు. బాధితులకు నష్టం జరిగిందని, వారికి ఏ విధంగా న్యాయం చేయాలని చూస్తున్నామని చెప్పారు. వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. ఫేక్ సొసైటీపై కూడా విచారణ చేయాలని చెప్పామని తెలిపారు. అన్ని అంశాలపైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని అన్నారు. 45వ డివిజన్లో 4 రోజుల క్రితం ఈ ఫ్లాట్లు పగలగొడతాం, తీసేయడం అందరికీ తెలిసిన విషయమే. అదేంటంటే చట్ట ప్రకారం ఇంతకుముందు వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక నెల రోజుల సమయం ఇప్పిస్తే మేము ఈ లోపల తేల్చుకుంటామని చెప్పడం జరిగింది. ఈ ప్లాటు ఓనర్స్ ఇద్దరు కూడా నాతో కలవటం జరిగింది. అప్పుడు ఆ రోజుకే చట్టం ప్రకారం దాన్ని కొట్టవలసి వచ్చినా సరే పోలీస్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి నేను టైం తీసుకున్నాక సుప్రీంకోర్టుకి వాళ్ళు వెళ్ళటం, సుప్రీంకోర్టులో లాయర్ గారు ప్రయత్నం చేశారు. అఫిడవిట్ ఏదో కొంచెం లేట్గా సబ్మిట్ చేయడం వల్ల మొత్తానికి టైం ఇవ్వలేదు. చట్ట ప్రకారం చేయవలసిన పని చేసుకుంటూ వెళ్ళారు. మనం సానుభూతి పరాలి. పాపం వాళ్ళు ఎప్పుడు 40 సంవత్సరాలు. ఇక్కడ కేసు ఏంటంటే ఇది సివిల్ డిస్ప్యూట్, పూర్తిగా మోసపడ్డారు వీళ్ళు. కాబట్టి సివిల్ డిస్ప్యూట్లో ప్రజాప్రతినిధులు ఉండి సెటిల్మెంట్స్ చేయడానికైతే మాత్రం నేను ఎమ్మెల్యేగా అది చేయలేము. కానీ సానుభూతి పరంగా వాళ్ళకి ఎలా చేయాలి, అవతల ఎవరైతే మోసం చేశారో వాళ్ళని పట్టుకొచ్చి వీళ్ళకి అన్యాయం జరగకుండా, ఇప్పుడు మోసపోయినా సరే ఎట్లాగైనా న్యాయం ఎలా చేయాలనే దాని మీద ఈ ఓనర్స్ 42 మంది ఉన్నారు. అందులో మెజారిటీ పీపుల్ వచ్చారు. ఈ సందర్భంలో కొంతమంది నాయకులు, కొన్ని రాజకీయ పార్టీ నాయకులు దీన్ని ఆసరాగా తీసుకొని, ఎందుకంటే ఒక డాక్టర్ కనుక ఒక పేషెంట్ అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని కమ్యూనిటీగా చేసే విధంగా ఈ నాయకులు కొంతమంది ఈ నాయకుడి దగ్గరికి ఆ నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళటం అనేది సబబు కాదు. అదే విషయం నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు పోలీసు వాళ్ళన్నా ఇంకోళ్ళన్నా పోలీసు వాళ్ళు అక్కడ ఉండి చట్టాన్ని అమలు చేసే విధంలో ఎటువంటి రకమైన తప్పులు జరగకుండా ఉండటాన్ని మాత్రమే చేశారు. కానీ ఇప్పుడు అందులో ఒక చర్చ కూడా ఉందంటున్నారు. వీటన్నింటినీ కూడా మళ్ళీ ఇంకొకసారి కూలంకషంగా చూసి ఈ లోపల నేను 3 సీనియర్ అడ్వకేట్స్తో ఒక చిన్న కమిటీ లాగా వేశాను. వాళ్ళతో కూర్చొని ఈ సమస్యని సామరస్యంగా ఎలా పరిష్కరించాలనే దాని దిశగా తీసుకెళ్తున్నాం. దాంతోపాటు అవతల పార్టీ కూడా ముందుకు వస్తే సమస్య తొందరగా తేలుతుంది. లేకపోతే వాళ్ళకి ఎటువంటి రకమైన పనిష్మెంట్ ఇవ్వాలి, వాళ్ళని ఎంత తీసుకెళ్లాలనే దాని మీద కూడా నేను ప్రజాప్రతినిధిగా కంటే మానవతా దృక్పథంతో వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. దాని ప్రకారం మా 3 అడ్వకేట్లు కూడా కూర్చొని మాట్లాడిచ్చేస్తారు. ఎందుకంటే కోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే అది సబ్జ్యూడిస్ మ్యాటర్. మనం చేయగలిగింది చాలా తక్కువ. మనం కాదు, ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ చీఫ్ మినిస్టర్ గారు కూడా చేయగలిగింది ఏమీ లేదు. అది కోర్టు వారు ఇచ్చిన దాని ప్రకారం మన భారత రాజ్యాంగంలో రాసిపెట్టినట్టుగా మనం పని చేయవలసిందే. అది కానీ వీళ్ళందరూ కూడా చాలా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళకి సహాయం కావాలి. ఏ విధంగా చేయాలనేది ఆలోచించి చేస్తాం. ఇప్పుడు నష్టం ఎలా
జరిగింది. ఇది సివిల్ డిస్ప్యూటు. డెఫినెట్గా వాళ్ళు మోసపడ్డారు. వాళ్ళందరూ డబ్బు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్న వాళ్ళు. ఎవరైతే మోసం చేశారో వాళ్ళకి పనిష్మెంట్ చేయడం ఒకటి. తర్వాత ఇప్పుడు వీళ్ళని ఎలా సేవ్ చేయాలి, లేకపోతే ఇప్పుడు 1980 నుంచి నడుస్తుంది, 81, 82 నుంచి. ఇంకో 10 సంవత్సరాలు అయితే వీళ్ళ జీవితాలన్నీ అయిపోతాయి. అవి కాకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఆలోచిస్తాం. అదే ఉంటే పోలీసు వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళు తీసుకొని చేస్తారు. ఎవరైతే మోసగించారో వాళ్ళు. చట్టాన్ని మన చేతిలో తీసుకోలేం కదా. వైసీపీ నేతలు దీనిలో కొంతమంది పెద్దల పాత్ర ఉందని చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నా వచ్చి నాకు కొంచెం రిప్రజెంటేషన్ ఇస్తే పెద్దలు ఎవరెవరు ఉన్నారని దాని మీద ఎంక్వైరీ చేద్దాం. వాళ్ళు మాట్లాడేదని నేను సమాధానం చెప్పలేను కదా. వాళ్ళ దగ్గర నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే తీసుకురమ్మనండి, ఎంక్వైరీ చేద్దాం. ఎవరండి? కాదండి, వాళ్ళ వృత్తి ధర్మం. వాళ్ళు అంటారు, మోడీ గారు కూడా ఉన్నారంటారు. దానికి నన్ను సమాధానం చెప్పండి, ఏం చెప్తాను నేను. ఓకే. ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు భాజపా ఆధ్వర్యంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర చేపడుతున్నట్లుగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎవరిని నొప్పించకుండా అన్ని పార్టీల మన్ననలు పొందిన వ్యక్తి ఆయన. నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. నగరంలోని ఎంజీ రోడ్ హోటల్ వివంత హోటల్లో ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు భాజపా ఆధ్వర్యంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర చేపట్టనున్నట్లుగా తెలిపారు. యాత్రకు సంబంధించిన కరపత్రాలు, ఇతర ప్రచార సామాగ్రిని రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తదితరులు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అటల్ ఆశయం మోడీతో సుసాధ్యం పేరిట బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. వాజ్పేయి శత జయంతి కార్యక్రమాలను గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. వాజ్పేయి పార్టీలకు అతీతంగా అందరూ గౌరవిస్తారని అన్నారు. మొదటి నుంచి గాంధీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లారని తెలిపారు. ఎవరిని నొప్పించకుండా అన్ని పార్టీల మన్ననలు పొందిన వ్యక్తి ఆయన. నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అనంతరం వాజ్పేయి వ్యక్తిత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పదవులను తృఢప్రాయంగా త్యజించిన వ్యక్తి వాజ్పేయి అని కొనియాడారు. ఒక్క ఓటుతో ప్రధాని పదవి పోతుందని తెలిసి విలువలను పాటించారని అన్నారు. అన్ని జిల్లాల్లో వాజ్పేయి కాంస్య విగ్రహాలు ఆవిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి డిసెంబర్ 25వ తారీఖు ఆయన జయంతి కార్యక్రమం. 2024 నుంచి 25 వరకు దేశవ్యాప్తంగా గుడ్ గవర్నెన్స్ డే ఆయన జన్మదినానికి మనం పేరు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా సుపరిపాలన దివస్ సంబంధించిన అనేక అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఈ యొక్క శత జయంత్యోత్సవాల ముగింపు కార్యక్రమం. ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి పేరు చెప్తేనే అందరి హృదయాలు కూడా పులికిస్తాయి. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన అభిమానిస్తారు. దేశంలో మొదటిసారి కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రి ఎవరైనా అయ్యారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అవ్వటం జరిగింది. మనకు రావచ్చు మొరార్జీ దేశాయ్ గారు, చరణ్ సింగ్ ఉన్నారు కదా అని చెప్పి. అయితే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ విభేదించి బయటకు వచ్చి ప్రధానమంత్రులు అయ్యారు. కానీ మొదటి నుంచి కాంగ్రెస్ యొక్క విధానాల్ని, ఏ అంశాలనైతే మహాత్మా గాంధీ గారు ప్రవచించారో, కాంగ్రెస్ స్వతంత్రం వరకు ఉండే కాంగ్రెస్ వారు స్వతంత్రం తర్వాత ఇంకో కాంగ్రెస్ పార్టీ ఏర్పడాలని. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ ఆ యొక్క లెగసీని కూడా మన భుజస్కంధాల్లో పెట్టుకోవాలని ఒక ప్రయత్నంతో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉందో ఏఐసిసి ఆ విధంగా కంటిన్యూ అవటం జరిగింది. దానికి అప్పుడే విభేదించి భారతీయ జనసంఘ్ రూపంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ ఏర్పడటం జరిగింది. దాని యొక్క సంస్థాపన సభ్యులుగా అటల్ బిహారీ వాజ్పేయి గారు. అప్పటి నుంచి అలుపెరుగని పెద్ద పోరాటమే చేయటం జరిగింది. దేశానికి సంబంధించిన మూలభూత అంశాలతో ఈ దేశం నిర్మాణం కావాలని చెప్పి, మనకి గాంధేయవాద సోషలిజం భూమిగా కావాలని, వికేంద్రీకరణ ఆర్థిక విధానం దేశంలో కావాలని చెప్పి, దేశానికి స్వాభిమానానికి సంబంధించిన ఏ అంశాలైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకోవాలని చెప్పి, ఒక స్వావలంబన భారత్ని ఏ విధంగా నిర్మాణం చేయాలనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. దాని తర్వాత దేశానికి సంబంధించిన అభివృద్ధి ఏ విధంగా నడిపించాలని ఒక నమూనా స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తూ పాటు అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేయటం, ముఖ్యంగా దేశానికి సంబంధించిన మౌలిక సదుపాయాల పైన సమగ్ర దృష్టి పెట్టి పెద్ద ఎత్తున స్వర్ణ చతుర్భుజి అని చెప్పి నేషనల్ హైవేస్ యొక్క నిర్మాణం, నేషనల్ హైవేస్తో పాటు అనేక ఉప నేషనల్ హైవేస్ నిర్మాణంలో పెద్ద ఎత్తున దేశంలో ఒక చారిత్రాత్మక మార్పు, ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఆ విధంగా గోల్డెన్ క్వాడ్రాంగిల్ ఏదైతుందో దేశ యొక్క గతినే మార్చడం జరిగింది. ఆ విధంగా అభివృద్ధి పదంలో దేశంకి వెళ్ళడానికి, అలాగే
సుమారు 35 సంవత్సరాల తర్వాత అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారతదేశం రావడంతో పాటు అనేక పరిశ్రమలు మన రాష్ట్రంలో దేశంలో రావడానికి కారణభూతమయ్యారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాగే మన ఈ యొక్క హైవేస్ని అనుసంధానం చేస్తూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అని చెప్పి పెద్ద ఎత్తున అన్ని గ్రామాలు అనుసంధానం చేయాలి అని ఆ విధంగా దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల కిలోమీటర్ల పైగా ఆ రోజు రోడ్లు నిర్మాణం చేయడం అయింది. అది కూడా చారిత్రాత్మకం. విజయవాడ నగరంలో మోగ్లీ చిత్ర యూనిట్ సందడి చేసింది. పార్వతీపురం అడవి నేపథ్యంలో రూపొందిన యాక్షన్ అండ్ లవ్ స్టోరీ మోగ్లీ చిత్రమని ఈ చిత్రం ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని హీరో రోషన్ కనకాల తెలిపారు. పార్వతీపురం, పాడేరు అటవీ ప్రాంతంలోని అందమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగిందని చెప్పారు. అటవీ ప్రాంతంలో చిత్ర నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు ఎంతగానో సహకారం అందించాలని ప్రశంసించారు. బెన్ సర్కిల్ సమీపంలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోషన్ కనకాల మాట్లాడుతూ కలర్ ఫోటో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన సందీప్ రాజ్ దర్శకత్వంలో తాను హీరోగా నటించడం తనకు గొప్ప అవకాశం అని చెప్పారు. అడవి నేపథ్యంలో ఒక గిరిజనుడు చెవిటి మూగ ప్రేమికురాలని క్రూరమైన అధికారి నుండి కాపాడుకునే కథే మోగ్లీ అని వివరించారు. పార్వతీపురం, పాడేరు అటవీ ప్రాంతంలోని అందమైన ప్రాంతంలో చిత్రీకరణ జరిగిందని చెప్పారు. అటవీ ప్రాంతంలో చిత్ర నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు ఎంతగానో సహకరించారని వారిని ప్రశంసించారు. ఇప్పటికే విడుదలైన 2 పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రమోషన్లో భాగంగా విజయవాడకు రావడంతో ఇక్కడ విద్యార్థుల యువత నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పారు. తన తండ్రి రాజు కనకాల, తల్లి సుమాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నానని రోషన్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కాలభైరవ చక్కటి సంగీతాన్ని అందించారని, నిర్మాతలు విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఎలాంటి ఖర్చుకైనా వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారని రోషన్ ప్రశంసించారు. హీరోయిన్ సాక్షి మడోల్కర్ తన తొలి చిత్రంతోనే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుందని, చెవిటి మూగ పాత్రలో ఆమె అలరించిందని తెలిపారు. అనంతరం హీరోయిన్ మీనాక్షి మాట్లాడుతూ తనకి ఇది మొదటి చిత్రం అని చెప్పారు. తాను రోషన్ లాంటి మంచి హీరోతో కలిసి నటించాలని, యాక్టింగ్ లో అతను ఎంతగానో సహకరించారని చెప్పుకొచ్చారు. మూగ చెవిటి క్యారెక్టర్ లో నటించడానికి ఎంతో కష్టపడ్డానని, ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నానని చెప్పారు. మోగ్లీ గురించి మాట్లాడాలంటే అండి, ఈ సినిమా చాలా ప్రేమతో, చాలా కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా. చాలా 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 థింగ్స్ జరిగాయి సెట్లో. చాలా చాలా అడ్డంకులు ఇవన్నీ దాటుకుని ఇక్కడ వరకు వచ్చాం. అండ్ డిసెంబర్ 12న మా సినిమా విడుదలవబోతుంది. మీరందరూ సపోర్ట్ చేసి, మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాను. సో మీరందరూ కొంచెం మంచిగా మీకు అనిపించింది పబ్లిష్ చేసి మీరు సినిమాని బాగా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. సో ప్లీజ్, డిసెంబర్ 12న థియేటర్స్లో రాబోతుంది మోగ్లీ. సో బేసిక్గా అండి, నేను కథలు వినేటప్పుడు నేనే వింటానండి. నాకు ఏదైనా కథ చాలా నచ్చింది అంటే దాని తర్వాత నేను దాన్ని ఒకసారి అమ్మ నాన్నకి ఒక ఒపీనియన్, ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళ జడ్జ్మెంట్ కొంచెం తెలుసుకోవడానికి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటానండి. బట్ ప్రైమరీగా నేనే నా కథలు వింటాను, నాదే మొత్తం డిసిషన్ అంతా కూడా. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళని నేను పెద్దగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సో వాళ్ళ జడ్జ్మెంట్ కోసం వాళ్ళ ఒపీనియన్స్ అడుగుతాం అంతే. అవార్డ్ విన్నింగ్ మూవీ కలర్ ఫోటో అనేది ఉందా సందీప్ గారు ఈ స్టోరీ మిమ్మల్ని అనుకున్నప్పుడు, మీకు చెప్తున్నప్పుడు, నెరేట్ చేస్తున్నప్పుడు ఏమనిపించింది? ఇది నేనే చెయ్యాలా, మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నా అదృష్టం అని భావించారా? ఏంటి స్టోరీ గురించి? సో ఫస్ట్ సందీప్ నేను ఒక మార్చ్ ఆ టైంలో కలుసుకున్నామండి. మార్చ్లో కలుసుకున్నప్పుడు సందీప్ నాకు చెప్పడం ఏంటంటే 40% ఆఫ్ ద స్టోరీ తను రాసిన తర్వాత నన్ను మైండ్లోకి తెచ్చుకున్నాడు. సో కథ నరేషన్ వింటున్నప్పుడైతే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే సందీప్ రాజు నరేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ సినిమాని చూపించేస్తాడు మన కళ్ళకు ముందు. అది వింటూ ఉండగానే నాకు అర్థమైపోయింది దట్ ఓకే, నేను వెయిట్ చేసిన దానికి ఒక అద్భుతమైన కథ దొరకబోతుందని నాకు అర్థమైంది. అండ్ ఇంకా దాని తర్వాత టైటిల్ చెప్పగానే ఇంకా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడు నన్ను మోగ్లీ అని ముద్దుగా పిలుచుకునేవాడు ఇంట్లో. కట్ చేస్తే అది ఇంతమంది ఉన్న ప్రపంచంలో నాకే ఈ కథ రావాలనేది నాకు ఆశ్చర్యకరంగా అనిపించింది, చాలా ఆనందకరంగా కూడా అనిపించింది అది. సో ట్రైలర్లో చూసినప్పుడు మీరు అడవుల్లో తిరిగే అబ్బాయిలా కనిపిస్తారు, కానీ పోలీస్ యూనిఫామ్ కనిపిస్తుంది, లేదు అంటే చేతికి కప్పల్సిన ట్యాగ్ లా కూడా కనిపిస్తుంది. ఏంటి డిఫరెంట్? అంటే మీరు ఏమైనా పోలీస్ ఆఫీసర్ గారు కనిపించబోతున్నారా? అండ్ ఒక డమ్ అండ్ డఫ్ గర్ల్ గా కూడా హీరోయిన్ కనిపించారు. లవ్ స్టోరీ ట్రాక్ ఉంది, చాలా చాలా కంటెంట్ అయితే కనిపించింది ఒక ట్రైలర్ లో. సో పోలీస్ ఆఫీసర్ నేను కాదండి, పోలీస్ ఆఫీసర్ ఇంకొక బండి స్వరాజ్ అని ఆయన ఉన్నారు. పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ ప్రిపరేషన్లో ఉన్న వ్యక్తిని నేను, అంటే మోగ్లీ అనే క్యారెక్టర్. సో వీడికి కూడా పోలీస్ అవ్వాలనే కోరికే ఉంది ఎప్పటి నుంచో. అమ్మాయి కూడా చాలా అద్భుతమైన రోల్ యాక్చువల్గా తనది కూడా. తనది మాట్లాడలేదు, ఇంకా వినలేదు అమ్మాయి.
సో ఆ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా చేసింది. తను చాలా నేర్చుకుంది దాని గురించి, చాలా ఎఫర్ట్స్ పెట్టింది. ఎందుకంటే మనకి చాలా తక్కువ మంది తెలుగు ఇండస్ట్రీ అనే కాదు, మనకి తక్కువ క్యారెక్టర్స్ రాస్తారు ఇలాంటి అమ్మాయిల గురించి. చాలా తక్కువ సినిమాల్లో అమ్మాయికి ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ ఉంటుంది. లేదా మనకి జనరల్గా చూసే సినిమాలు ఎలాగంటే అమ్మాయి జస్ట్ పక్కన ఒక సెట్ పీస్ లాగా ఉంటారు. కానీ ఈ సినిమాలో మీరు ముందు సినిమా కూడా చూస్తే సందీప్ రాజ్ ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా రాస్తాడు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా బాగా రాస్తాడు అమ్మాయి క్యారెక్టర్. అండ్ తను చాలా ప్రిపేర్ అయింది దాని గురించి. అంటే ఫస్ట్ ఫిల్మ్ కి మీ మదర్ చాలా సపోర్ట్ చేశారు. మరి ఈ ఫిల్మ్ కూడా తనే మన యాంకరింగ్ అని చేయడం కానీ అలా చేస్తున్నారు ఫిల్మ్ ప్రమోషన్స్ కి సంబంధించి అప్పుడు కూడా అన్నారు మా మదర్ మనీ ఇస్తాను. సెకండ్ మూవీకి అలాంటిది ఏమైనా ఆప్షన్ ఏమైనా ఉందా? అంత డబ్బులు లేవండి. బట్ అంటే లైక్ తను బిజీలో ఉన్నారు, కుదిరిందంటే జరుగుతుంది. బట్ నా ప్రయత్నాల్లో నేనున్నాను, ఆవిడ దానికి సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటారు. బట్ మిగతాది ఏంటనేది ఇంకా మనకి తెలియదు. నా పేరు సాక్షి మార్దోల్కర్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మీ ప్రెజెన్స్ మా కోసం చాలా చాలా స్పెషల్. ఇది నా ఫస్ట్ సినిమా, కొంచెం నర్వస్, కొంచెం ఎక్సైటెడ్. అండ్ చాలా స్పెషల్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్, మై కో యాక్టర్స్, మై డైరెక్టర్స్. మోగ్లీ థియేటర్స్లో 12th December రిలీజ్ అవుతుంది. మీ సపోర్ట్ కావాలి, మీ లవ్ కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫీలింగ్తో చాలా బ్లెస్డ్ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. అండ్ నా క్యారెక్టర్ కోసం ఆల్సో ఐ హ్యాడ్ టు, ఇట్ వాస్ అ వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ టు ప్లే డెఫ్ అండ్ మ్యూట్ గర్ల్. And even that too in my very first film. But I think my team has really helped me and supported me through day one. And I also did workshops for the character. I spent time with kids who are deaf and mute. I learned sign language for that. So a really good experience and feeling really blessed to start my journey in Telugu film industry. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన కానుకలు దోచుకోవటం చిన్నచోరీనా అని వైకాపా అధినేత జగన్ ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలైపాలెం విజయ్ కుమార్ ప్రశ్నించారు. హిందూ దేవుళ్ళంటే అంతా ఎగతాళా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిట్టాడు. ఎవరిని తిట్టారు? సరే, చంద్రబాబు గారిని, టీడీపీ పార్టీని తిట్టడం ఆయన కామన్, దట్స్ ఓకే. మేము దాని గురించి పట్టించుకోవడం మానేసాం. మామూలు జనాలు కూడా ఇందాక చెప్పాను పట్టించుకోవడం మానేశారు. కానీ ఈసారి ఆయన తిట్టింది మామూలు వాళ్ళు కాదు, భక్తుల్ని తిట్టారు. ఏ భక్తుల్ని తిట్టారు? వెంకటేశ్వర స్వామి భక్తుల్ని తిట్టారు, హిందూ భక్తుల్ని తిట్టారు, హిందూ ఆచారాలను ఎగతాళి చేశారు, హిందూ ధార్మిక సంస్థకు చెందిన ప్రాక్టీసెస్ని, విధానాలను వ్యంగ్యంగా మాట్లాడినారు. ఆయనకు వచ్చిన భాషలో, ఆయనకి ఇష్టమైన భాషలో అతి వ్యంగ్యంగా ఏంటి స్వామి ఇది, భలేవాడు స్వామి మీరు, ఈ టైప్లో రకరకాలుగా పదాలు ఉపయోగించి మిగతాన్ని ఆయన మాట్లాడింది పక్కన పెడితే నిన్న బాధ వేసింది, ఆవేదన వచ్చింది. ఈయన దగ్గర మేమెందుకు తిట్టించుకోవాలి బాబు అని భక్తులు బాధపడింది, ప్రజలు బాధపడింది. ఏంటంటే వెంకటేశ్వర స్వామి భక్తులు తిట్టాడు, హిందూ దేవుళ్ళని తిట్టాడు, హిందూ మతాన్ని అన్యాపదేశంగా అన్నాడు, హిందూ మత భక్తులు తిట్టాడు. నేనేదో ఇది కావాలనో మతాల మధ్య చుచ్చుబట్ట ఇట్లాంటి ఉద్దేశం మాకు లేనే లేదు, మేము అట్లాంటి వాళ్ళం కావు, మా పార్టీ ఎప్పుడు అట్లాంటివి ప్రోత్సహించదు కూడా. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఏ విధంగానైతే కొన్ని విధానాలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా వస్తున్నాయో ఆ విధానాలను ఆయన వ్యంగ్యంగా మాట్లాడినాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎగతాళి చేశారు, ఇంకో రకంగా చెప్పాలంటే కించపరిచారు, చులకనగా చేశారు. ఎవడో ఒకడు రవికుమార్ అని దొంగతనం చేసిన దొంగ యాదవ అడ్డంగా పట్టుబడ్డారు, లైవ్లో పట్టుబడ్డారు, వీడియోలు కూడా ఉన్నాయి. పంచలో దాదాపు 100 డాలర్ల నోట్లను పట్టుకొని వచ్చేస్తున్నాడు. బయటకేమో $9 చూపించారు. ఇది లెక్క. ఎవరైనా ఏమంటాము, అవును తప్పే, వాడిని జైలుకి పంపించాలి అని, దాన్ని ఏమంటారు, రిమాండ్లోకి తీసుకోవాలి, కోర్టులో వాడిని ప్రొడ్యూస్ చేయాలి అంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే వాడిని అట్లా చేయడం తప్పంట, పరకామంలో దొరికినంత మాత్రాన ఆ డబ్బు వాడు వెనక్కి ఇచ్చేస్తా అన్నాడు కదా, నువ్వు అర్జెంటుగా వాళ్ళని ఎందుకు ఇది చేయడము, వాడిని తప్పుపట్టే స్వామి, వాడు తీసుకుని 72,000 రూపాయలు మాత్రమే, ఆడి దగ్గర నుంచి వాళ్ళ చిన్నాన్న
చైర్మన్ చిన్నాన్నలు వాటి దగ్గర నుంచి 14 కోట్లు నువ్వు నొక్కేస్తాను స్వామి, ఏం స్వామి మీరు అంటూ ఎగతాళిగా మాట్లాడతారు. పరకామను చోరీ చాలా చిన్న చోరీ అంట. అంటే పరకామను చోరీ ఆ దేవదేవుని పట్ల అపచారం కాదా? కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు నిన్న. ఏముంది, చిన్న ఇది కదా, దానికి అంత పెద్ద రాద్ధాంతం చేస్తారేం మీరు అని. అంటే టీటీడీలోని దేవుడు హుండీలో సొమ్ము దోచేస్తే, కొట్టేస్తే, నొక్కేస్తే ఈయన 1,00,000 కోట్లు నొక్కేసినట్టు ఏముంది దానికి అనుకున్నాడు. అట్రాషియస్. భక్తులు కొంగు బంగారంగా కొలిచే వెంకటేశ్వరుడి యొక్క హుండీలోని డబ్బు దోచేస్తే అది చాలా చిన్న ఇష్యూ అంట. వెంకటేశ్వరుని పట్ల అపచారం జరిగితే అది చాలా చిన్న విషయం అంట. దేవదేవుడికి భక్తితో భక్తులు తమ కష్టార్జితాన్ని హుండీ ద్వారా సమర్పిస్తే ఆ డబ్బుల్ని దోచుకోవడం చాలా క్యాజువల్ ఇష్యూ అంట. అది చాలా చిన్న నేరం అంట. వాళ్ళని పట్టుకోకూడదంట. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేస్తారు కదా, ఇంకెందుకు పట్టుకోండి వాడిని అంటారు. అట్లాంటి దొంగని వెనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి వెనకేసుకు రావడమే కాదు, వాడిని శిక్షించాలి అన్న భక్తులను కూడా తిడుతున్నారు. అసలు హుండీనే ఇది చేస్తున్నారు. అసలు పరకామని ఇష్యూనే అసలు భక్తులు అచంచలమైన భక్తి విశ్వాసాలతో నిలువు దోపిడీ ఇచ్చే సంస్కృతిని, ఆచారాన్ని అనాచారంగా వర్ణిస్తున్నాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అణగారిన వర్గాల్లో సాంఘిక రాజకీయ విచారణ, రాజకీయ విద్యా చైతన్యాలు రగిలించి పూర్తి ప్రధాత అని వ్యాఖ్య. వైసీపీ అధినేత జగన్పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్. 70,000 చోరీ చేసిన వ్యక్తికి కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్న. పోలీస్ శాఖలో హోంగార్డులు కీలక పాత్ర పోషిస్తున్నారన్న సిపి రాజశేఖర బాబు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.